సోమనాథ్ యొక్క దేవాలయ సమగ్ర అభివృద్ధికి ఇవాళ హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆ దేవాలయాన్ని పునరుజ్జింపజేసి ఇవాళ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాను. కానీ ఇదే నెహ్రూ గారు ఏ రకంగా ఆ రోజు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు మరి మున్షీ గారు, అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలయానికి వెళ్ళడాన్నే తప్పుబట్టి నెహ్రూ గారు ఉత్తరం రాసి మున్షీ గారికి మీరు అతి చేస్తూ ఉన్నారు, ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు, మీరు వెళ్ళడం కూడా పూర్తిగా నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. దీనికోసం ఆనాడు మరి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి మరి గజనీ లాంటి వాళ్ళకు వత్తాసు పలికేటువంటి నెహ్రూ మనస్తత్వంతో ఆ విధంగా తాత వివరిస్తే ఈరోజు మనుమడు రాహుల్ గాంధీ గారు కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని బాబర్ ధ్వంసం చేసి మరి మోదీ గారు కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఆలయాన్ని పునరుద్ధరింపజేసి భవ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళ నెహ్రూ వాసుడిగా అదే వైఖరిని కొనసాగిస్తూ అయోధ్య రామాయణకు వెళ్ళడమే తప్పనట్టుగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు మోదీ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ రాముడిని కూడా ద్వేషించే స్థితికి దిగజారంటే ఏ స్థాయికి వీళ్ళ రాజకీయాలు కొనసాగుతున్నాయో తాత మనుమడు ఏమాత్రం కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సోమనాథ్ మందిరం నుంచి వాళ్ళ రామ మందిరం వరకు కూడా వాళ్ళ వ్యవహారం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కోట్లాది ప్రజలు ఏదైతే కుంభమేళలో 100 కోట్ల పైగా ఒక భక్తి భావనతోని పవిత్రమైనటువంటి పుణ్యస్థానాలకు వెళ్తే అందులో డికే శివకుమార్ గారు కూడా పుణ్యస్నానం చేసి వస్తే ఈరోజు కాంగ్రెస్లోనే చెవులు కొరుకుంటున్నారు. ఈయన మహా కుంభమేళలో స్నానం ఆచరించడమే ఈయన కర్ణాటకలో ముఖ్యమంత్రి కాకుండా మరి ఇవాళ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధినాయకత్వం వివరిస్తున్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. అంతేకాదు ఇవాళ ఒకసారి చరిత్ర పరిశీలిస్తే వందల ఏళ్ళుగా మన భారతదేశం మీద దాడులకు పూనుకుని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ బలం ఎక్కడున్నదంటే గుళ్ళు గోపురాలే. ఇది ఒక స్పిరిచువల్ మరి దేశం కాబట్టి వాటిని ధ్వంసం చేస్తే కానీ ఈ యొక్క దేశాన్ని మనం ఆక్రమించుకోలేని చెప్పి కుట్రపూరితంగా టిప్పు సుల్తాన్ మొదలుకొని బాబరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ గోరీ, గజ్నీ లాంటి వాళ్ళు దండయాత్రలు చేసి ఈ రకంగా మరి దేవాలయాలను ధ్వంసం చేస్తే ఎక్కడ కూడా సనాతన ధర్మాన్ని వాళ్ళు భారతదేశాన్ని వారు సాధించలేకపోయారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ లేదా ఇండి కూటమిలోని విపక్షాలు వాళ్ళ చరిత్రను ఘనంగా కొనియాడుతూ ఏ రకమైనటువంటి చరిత్రలు పాఠాలు మనకు నేర్పారు. ఈరోజు కూడా వాళ్ళ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, వాళ్ళ పేరు మీద అనేకమైనటువంటి ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ పేర్ల మీద అనేక వీధులు గొప్ప గొప్ప కళాఖండాలను వాళ్ళ పేరు మీద నామకరణం చేసి ఏ రకంగా భారతదేశాన్ని వారు ఈరోజు కించపరుస్తూ ఉన్నారో అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనల్ వైలెన్స్ బిల్ 2011లో
తీసుకొచ్చి కేవలం హిందువుల మీద ఆంక్షలు, ఆ రకంగా ఆలయ నియంత్రణ, విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇవన్నీ కూడా కేవలం హిందూ విద్యా సంస్థలకే వర్తించే విధంగా ఏ రకమైనటువంటి మరి విధానాలు అవలంబించారో, మరి మొన్న రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఏదో నేను హేట్ స్పీచ్, విద్వేష ప్రసంగాల మీద ఒక చట్టం తీసుకొస్తా అని చెప్పి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి చంకలో ఓవైసీని పెట్టుకొని ఇవాళ ద్వేషపూరితమైన ప్రసంగాల మీద చట్టం తీసుకొస్తానంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ ఓవైసీని మరి బొక్కల్లో వేసి మీరు హిందూ మరి ఈరోజు ఆ యొక్క హేట్ స్పీచ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. కేవలం హిందువులను అణచివేయడానికి హిందూ శక్తులంతా కూడా ఇవాళ ఏకమవుతున్నారు. కాబట్టి ఈ రకంగా వారిని అంటే ఇవన్నీ కూడా కేవలం ఆ యొక్క నెహ్రూ కుటుంబాన్ని మచ్చిక చేసుకోవడానికే రేవంత్ రెడ్డి గారు ఈ కుప్పింగుతారు. వాస్తవంగా వారు మా స్కూల్లో చదువుకున్నాడు, కానీ ఇవాళ ఆ తప్పుదారి బట్టి ఓట్ల కోసం అని చెప్పి ఈరోజు ఏ రకంగా ఇవాళ వారు కాంగ్రెస్ ఇస్ ముస్లిమ్స్, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అనడమే కాకుండా వారు ఏ రకంగా ఏలన చేస్తూ ఉన్నాడు. తినడానికి ఒక దేవుడు, తాగడానికి ఒక దేవుడు అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళను కూడా అవమానపరిచే స్థాయికి వాళ్ళు చేరుకున్నారంటే పైకేమో ఇవాళ పూజలు చేస్తూ మందిరాలను సందర్శిస్తూ కేవలం ఇవాళ ఒక వర్గం వారి ఓట్ల కోసం మళ్ళీ ఏ రకంగా హిందువులను మనసులు గాయపరిచే విధంగా వివరిస్తున్న తీరు. ఈ మధ్యలో పొద్దుతిరుగుడు పువ్వులాగా కొంతమంది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వ్యవహారాలను, వారి యొక్క వ్యాఖ్యలను చూసి మరి రేవంత్ ఉద్దిందంటే అది సంబరపడిపోతున్నాడు. ఆయన నాకు మంచి బిరుదు ఇచ్చినారంటున్నాడు. ఇవాళ అనుముల్ల రేవంత్ రెడ్డి కాదు, ముల్లా రేవంత్ రెడ్డిగా మారుతూ ఉన్నారు కేవలం ఓట్ల కోసం. నిన్న చెప్తాను, తెలంగాణ నంబర్ 1గా మారాలంటే ఆ హజ్ యాత్రకు వెళ్ళి ప్రార్థనలు చేయమంటున్నాడు. మీ మంత్రులేమో జై శ్రీరామ్ అంటే పైసలు రాలి పడతాయి అంటున్నారు. ఇది మీ పరాకాష్ట. అంతేకాదు రాహుల్ గాంధీ స్వయంగా మనం అందరం కూడా ఒక భక్తి భావనతో అమ్మవారిని శక్తిగా భావిస్తాం, ఒక శక్తిగా పూజిస్తాం. అటువంటి శక్తితో నేను పోరాడతానంటాడు. ఇవాళ మోదీ గారి మీద